హే గైస్ వెల్కమ్ టు సత్యభామ ఇన్ జీవిత చక్రం. ఇది క్రిస్మస్ ట్రావెల్లో పార్ట్ 2 అండి. ద ట్రావెల్ డే. మేము ట్రావెలింగ్ చేసే డే, ఆ 24 అవర్స్ డేని మీకు 5 మినిట్స్లో చూపించేస్తాను. మార్నింగ్ లేచి ఆరాధ్య స్కూల్కి వెళ్తుంది ఆ రోజు. సో బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ చట్నీ పెట్టాను. ఈ బాక్సెస్ అనేవి ఫుడ్ గ్రేడేనండి, ప్లాస్టిక్ అయినా కానీ అది మనం యూజ్ చేయొచ్చు. ఆ రోజు ఆరాధ్య వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ పార్టీ. సో పిల్లలకి చాక్లెట్స్, టీచర్స్కి చిన్న హ్యాంపర్స్ పంపిస్తున్నాను. క్విక్‌గా ఆరాధ్యని రెడీ చేసేసి సైకిల్ మీద తనని స్కూల్‌కి తీసుకెళ్ళి డ్రాప్ చేశాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళ స్కూల్ డెకార్ అండ్ ఆరాధ్య ఫోటో. తర్వాత స్కూల్‌కి డ్రాప్ చేసి నేను రెడీ అయిపోయి వెళ్లి పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాను. ఆ రోజు నేను, ఆరాధ్య మాత్రమే ట్రావెల్ చేస్తున్నామండి. మా హస్బెండ్ ఆల్రెడీ ముందు రోజు వెళ్ళిపోయారు. బెంగుళూరు నుంచి గుడివాడకి అరౌండ్ 17 అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుందండి. సో ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ చిన్న పిల్లలతో చేసేటప్పుడు పేరెంట్స్‌కి చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి, టైమ్ వేస్ట్, బోరింగ్ అనిపించకుండా, వాళ్ళు క్రాంకీ అవ్వకుండా, లాంగ్ జర్నీస్ ట్రావెల్ టైమ్‌లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో ఆ ట్రావెలింగ్ ప్యాకింగ్ వీడియో నేను ఆల్రెడీ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లే లిస్ట్‌లో ఉంటుంది. అందుట్లో బుక్స్, అలాగే యాక్టివిటీస్, ఫుడ్ ఇలా అన్ని విషయాల గురించి నేను డిస్కస్ చేశాను. సో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాం. 1 అవర్ ముందే వెళ్ళాము. ట్రాఫిక్ ఉంటుందేమో అని. ఇక్కడ చూడండి, ఆరాధ్య స్టేషన్‌లో ఆడుతూనే ఉంటుంది. పిల్లలతో ట్రావెల్ అంటేనే పేరెంట్స్‌కి ఫస్ట్ ఉండాల్సిన విషయం పేషెన్సీ. వాళ్ళు అల్లరి చేస్తారు, విసిగిస్తారు, ఆడుతారు, ఏడుస్తారు, పేచి పెడతారు. సో వీటన్నిటికి మనం ముందే రెడీగా ఉండాలి. 1 ఆర్ 2 డేస్ ముందు నుంచే మన బ్రెయిన్‌ని ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి ట్రావెల్ కోసం. ఆ తర్వాత పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. సో విసుక్కోవడం, ఏడిపించడం, కొట్టడం ఇలాంటివి చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి వాళ్ళకి నచ్చే టాయ్స్, నచ్చే బుక్స్, వాళ్ళ ఫేవరెట్స్ ఉంటాయి కదా! అలాంటివి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ కూడా ట్రైన్‌లో మనం ఇంట్లో పెట్టినట్టుగా అన్నము ఇలా పెడదామంటే వాళ్ళు ఇష్టపడరు. సో వాళ్ళకి ఈజీగా తినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు దోస. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తీసుకువెళ్ళడం. అలాగే మనం ఫోను చూసుకుంటూ వాళ్ళకొక గ్యాడ్జెట్ ఇచ్చేయటం. లేదంటే మనం మొబైల్ చూసుకుంటూ వాళ్ళు ఫోను చూడొద్దు, ఆడుకో, లేదంటే బయట నేచర్‌ని చూడు ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పిల్లలు పెద్దవాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తారు. పెద్దవాళ్ళ నేచర్‌ని ఫాలో అవుతారనేది 100% ట్రూ కదా! మనం ఏం చేస్తే అదే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. లేదా మనని వాళ్ళు రిప్లికేట్ చేయాలని ట్రై చేస్తుంటారు. సో, ముందు వాళ్ళకేదైనా డిసిప్లిన్‌గా నేర్పించాలనిపించినప్పుడు ముందు అది మనం ఫాలో అవుతున్నట్టు వాళ్ళకి కనిపించాలి. మీరిక్కడ వీడియోలో చూస్తుంది ఆరాధ్యని మాత్రమే. అదే ఇంకొక పర్సన్ ఉంటే నేనేం చేస్తున్నానో కూడా మీకు తెలిసేది. సో, నేను కూడా అక్కడ ఒక బుక్ చదువుతున్నట్టో, లేదంటే ఏదైనా చిన్న పజిల్ ఆడుతున్నట్టో తనతో పాటు నేను చేసేదాన్ని. ఇలా ఆడుకొని పడుకొని పోయింది. అండ్ మార్నింగ్ నేను లేచేసరికి 3:00 అయింది. ఆల్రెడీ ట్రైన్ గుంటూరు రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి నేను పడుకోలేదు. అరౌండ్ 6:30 ఆ టైంకి గుడివాడ రీచ్ అయింది. ఆరాధ్యని లేపి లగేజ్ తీసుకొని కిందకి దిగి మా తమ్ముడు కోసం వెయిట్ చేశాను. సో, మా మా తమ్ముడు మార్నింగ్ 6:30, 6:40 ఆ టైంకి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి మా ఇన్‌లాస్ ప్లేస్‌లో డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి మా హోమ్ టౌన్‌లో మేమేమేం చేసామనే వీడియోలొస్తూ ఉంటాయి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సత్యభామ ఇన్ జీవిత చక్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.